శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. భగవద్భక్తులకు నమస్కారం. షణ్ముఖ శ్రీ రాఘవ భక్తి ఛానల్కి సుస్వాగతం. నేను సూర్యకుమారి కందాళ. ఇవాళ మనం శ్రీ 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 విద్యాప్రకాశాగిరినంద స్వామి వారు చెప్పిన పరమార్థ కథల్లోని ఆత్మసాక్షాత్కారం ఎట్లు కలుగును అనే కథ గురించి తెలుసుకుందామండి. పూర్వకాలంలో ఒకానొక ధార్మికమైన రాజుగారు ఉండేవారు. విశాలమైన తన రాజప్రాసాదం యొక్క కుడ్యాలపై మహాభారత సమయంలో శ్రీకృష్ణస్వామి రథంపై కూర్చుండి అర్జునుడికి గీతోపదేశం చేసే పవిత్ర దృశ్యాన్ని చిత్రీకరింపజేయాలి అని అతనికి అభిలాష కలిగింది. ఆ కార్యం కోసం అతడు తన దేశంలోని దురంధరులైన చిత్రకారులందరినీ రప్పించి వాళ్ళనందరినీ పరీక్షించి అందులో మహాప్రజ్ఞావంతుడైన ఇద్దరిని మాత్రం ఏరుకున్నారు. ఆ ఇద్దరిని తన రాజభవనం యొక్క 2వ అంతస్తు పైకి తీసుకెళ్ళి, ఓ చిత్రకారులారా, గీతపై నాకు మక్కువ కలిగింది. గీతా చిత్రాన్ని నిరంతరం నా కళ్ళ ఎదుట చూసి ఆనందించాలన్న కుతూహలం కలిగింది. గీతోపదేశం చేసే పార్థసారథి యొక్క పావన ముఖారవిందాన్ని సదా సర్వకాలాల్లో సందర్శించి కృతార్థుణ్ణి అవ్వాలని తలిచాను. కాబట్టి మీ ఇద్దరు చెరియొక గోడపై గీతోపదేశ చిత్తరువుని లిఖించండి. సమయం 6 మాసాలు. ఉత్తమ చిత్రానికి బహుమానం 10,000 రూపాయలు. మీ భోజనం వగైరాలో మేమే భరిస్తాం. మీరు మాత్రం ఏకాగ్ర చిత్తంతో జీవకళ ఉట్టిపడే విధంగా వాటిని చిత్రీకరించండి అని వాళ్లతో పలికారు. వారు అంగీకరించారు. వారికి ఇవ్వబడ్డ గోడలు ఎదురుగా ఉన్నాయి. మరుసటి రోజు నిర్ణీత సమయంలో పోటీ ప్రారంభమైంది. ఇద్దరూ కూడా వారి వారి నైపుణ్యం చూపాలని కృతనిశ్చయులయ్యారు. ఒకరి చిత్తరు చూసి మరి ఒకరు కాపీ కొట్టకుండా గోడలపై పెద్ద తెరలు దించబడ్డాయి. ఆ తెర వెనక వాళ్ళు తమ కార్యాన్ని దీక్షగా ప్రారంభించారు. 7 మాసాలు గడిచాయి. బహుమానాన్ని నిర్ణయించటకై ప్రముఖమైన నిర్ణేతలు రప్పింపబడ్డారు. మొదటి గోడకి తగిలించిన తెర తీశారు. చిత్తరువు కళ్లకు కట్టినట్టు కనబడింది. సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తి ఆ హర్మ్యంలో వెలిశాడా అన్నంత సహజ గాంభీర్య లావణ్యాలతో తొణికిసలాడుతోంది. ఆ చిత్రరాజ్యం చిత్రకారుడు తన పంచప్రాణాలు దానిలో ధారపోశాడా అన్నట్టు అనిపించింది. అది చూసి నిర్ణేతల్లో చాలామంది ఇదే బహుశా ఉత్తమ చిత్రం కావచ్చేమో అంటూ మనసులో ఊహాగానం చేసుకున్నారు. అయినా తుది నిర్ణయం చేయాలంటే రెండవది కూడా చూడాలి కదా. దానికి ఎదురుగా ఉండే 2వ గోడను సమీపించారు. ఇక ఆ 2వ వాడి పరిస్థితి ఏమిటంటే 6 నెలలు లక్షణంగా 3 పూటలు రాజభోజనం అరగిస్తూ చిత్తరువును ఒకంతైనా లిఖింపకుండా ఊరికేనే ఉన్నాడు. అయితే ఒక గాజు పెంకు తీసుకుని గోడ యావత్తు దాంతో రుద్దడం మొదలుపెట్టాడు. ఈ 6 నెలలు అదే పనిగా రుద్దగా చివరికి ఆ గోడ నున్నగా అద్దంలా తయారైంది. ఏ సమయంలో అయితే ఆ గోడకు తగిలించిన తెర తీశారో ఆ సమయంలో అద్దంలా ఉండేటువంటి ఆ గోడపై ఎదుటివాడు చిత్రీకరించిన చిత్తరువు ప్రతిబింబించింది. నిర్ణేతలందరూ ఆశ్చర్యచకితులైపోయారు. ఆహా, ఏం చిత్రం! మొదటివాడు రంగులతో గీశాడు, ఇతడు రంగులు లేకుండా రంగులు సృష్టించాడే. మొదటివాడ గోడపై గీశాడు, ఇతడు గోడ లోపల గీశాడు. పైగా చిత్రం అద్దంలో ఉన్నట్టు ఎంత ప్రత్యేకంగా మెరుస్తోందో! ఓహో, అద్భుతం! ఎంత చాకచక్యం అని దానిని మిక్కిలి పొగుడుతూ దాన్ని లిఖించిన వాడికి ప్రథమ బహుమానాన్ని సమర్పించారు. చూశారా, చిత్రమేమీ లిఖించకపోయినా పారితోషికం ఎట్లా అతను పొందగలిగాడో. ఉన్న వస్తువును శుద్ధ మనసమే అతను చేసినటువంటి పని, కొత్త వస్తువుని తేవడం కాదు. అదేవిధంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పడేవారు మోక్షులు కొత్తగా ఒక వస్తువుని, అది దేవుడైనా సరే, తనలో నూతనంగా తీసుకురావాల్సిన పని లేదు. ఆ దేవుడు
మనలోనే ఉన్నాడు, క్షేత్రజ్ఞ రూపంలో ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని మన చిత్తాల్లో మలినాన్ని శుభ్రపరచుకోవడమే. ఈ అద్భుతమైన కథ విని మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మనతో వాళ్ళు కూడా ధన్యులు అవ్వాలి కదా. ఉంటానండి. నమస్కారం.